శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ లో ఒక ఆటో తోలుకొని నేను జీవనం సాగిస్తున్నానన్న. గత 10 ఏళ్ళుగా మాకు ఒక చిన్న సమస్య ఉందన్న. లోపల అంటే రైల్వే స్టేషన్ లోపల నేను ఆటో స్టాండ్ అన్నది, అక్కడ వచ్చి ఫ్రీ బస్ అనేది మాకు ముందు పెట్టేస్తారన్న. ఆటోలంతా వెనక ఉంటుంది, బస్ ఏదో ముందు ఉంటుంది. కానీ మా కడుపు ఒక 300 రూపాయలు తోలుకొని పోవాలంటే చాలా కష్టం అన్న. అన్ని బస్సుల్లో ఎక్కేస్తారన్న, ఒక్కరు ఎక్కరు, మా ఆటోలో ఒక్కరు కూడా ఎక్కరు. అంత ఫ్రీ బస్ అని అంటారన్న. మా గోడు ఇంతకు ముందు ఎమ్మెల్యే ఆయన పేరు కూడా మర్చిపోయాను నేను, ఆయన పేరు కూడా మర్చిపోయినా, గోపాల్ రెడ్డి గారు. ఆయన కాళ్ళ మీద పడ్డామన్నా. మా లీడర్ అతను పోయి ఆయన కాళ్ళ మీద పడ్డాం. 60 మంది పోయి కాళ్ళ మీద పడితే అసలు ఏమని చిన్న కనికరం కూడా లేకుండా సరే చేశానైనా అంటే వాళ్ళతో మాట్లాడండి, వీళ్ళతో మాట్లాడండి అంటారు. ఇప్పుడు రాముడిలాగా రామారామని ఏదో కప్ప చెప్తుందంట. ఏదో బాధని అన్నా నేను చెప్పుకోలేకపోతున్నాను. కానీ అన్న ఈరోజు మదన్న వచ్చినాక, మీ ప్రభుత్వం వచ్చినాక మా కుటుంబాలు మేము సంతోషంగా జీవనం సాగిస్తున్నాం. ఫ్రీ బస్ వద్దని మేము చెప్పట్లేదు, కానీ మాకన్నా కొద్దిగా వెనక పెట్టుకోమని ఎన్నో సార్లు అడుక్కున్నాం. కానీ ఆయన మా కోరిని అసలు వినలేదు. ఈ రోజు నా చెట్లు చేసాం, మనం టెంపుల్ వచ్చేప్పుడు చేసాం, అందరికి ఫ్రీ. కానీ అన్న దీనికోసం థ్యాంక్ యూ అన్న, తెలియజేయనన్నా. ఒకవేళ మీరు ఏదన్నా సూచనలు ఇవ్వాలనుకుంటే మీ దగ్గర ఉన్న స్లిప్స్ ఉన్నాయన్నా. అన్నా జగన్ అన్న నమస్తే అన్న, నా పేరు ఓంకార్, మాది మల్లుగుంట, తొట్టమేడు మండలం, తిరుపతి జిల్లా. అన్నా నేను టిప్పర్ డ్రైవర్నన్నా. ఇప్పుడు ఆటో వాళ్ళకి ఇచ్చినట్టే మాకు కూడా ప్రతి సంవత్సరం మాకు కూడా ఏదో ఒకటి లబ్ధి పొందేటట్టు అన్నా. మా ఊర్లో మధుసూదన్ రెడ్డి 2 మోటార్లు పెట్టారన్నా. కాలం నుంచి మేము 2 పూట్ల పైర్లు పెట్టుకున్నాం, 2 కార్లు పెట్టుకున్నా. వాసుదేవ్ నాయుడు మాకు ఏదైనా వచ్చి నేనున్నానని చూపిస్తాను. వాసుదేవ్ నాయుడు అట్లాగే మా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రతి ఒక్కటి మేము ఉన్నాము అని ధైర్యం ఇస్తా, పవిత్రక్క వాళ్ళంతా ధైర్యం ఇస్తా మాట్లాడుతున్నా. మాకు అన్నా పదవి కోసం అన్నారు, స్వార్థపడురు అన్నారు, ఏమిటయ్య జగనన్నా నువ్వు చేసి అడేరం. నువ్వు ముఖ్యమంత్రి కొడుకుగా ఈ సీమలో జన్మించడమా? నువ్వు స్వార్థపడువైతే రాజకీయ జీవితం ఉండేదే. అడుగన్నా వాళ్ళని అడుగన్నా, ఎందుకయ్య మౌనం, మరెందుకయ్య మౌనం? జై జగన్న పిఎఫ్ నాయకత్వం అన్నా నాది ముచ్చుకోను. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.